జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. చేతిలో శక్తివంతమైన రైఫిల్, ముఖంలో కనికరం లేని కఠినత్వం, ఇక మీదట మంచివాడిగా ఉండనంటూ ట్రంప్ ఇరాన్కి ఇచ్చిన వార్నింగ్ ప్రపంచ దేశాలను మరోసారి కలవరపాటుకు గురి చేస్తుంది. ఇరాన్తో యుద్ధం వేళ నిన్న మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న ట్రంప్ ఇప్పుడు ఎందుకు గన్ పట్టుకున్న ఫోటో షేర్ చేస్తూ ఇరాన్కు వార్నింగ్ ఇస్తున్నారు. ఈ వార్నింగ్ ఇరాన్కు మరణ శాసనమా? అసలు ట్రంప్ వ్యూహం ఏంటి? పశ్చిమాసియాలో ఏ క్షణమైనా పెను విస్ఫోటనం జరగబోతుందా? ట్రంప్ తుపాకీ గురిపెట్టింది ఎవరికి? ఇలాంటి ప్రశ్నలతో ప్రపంచ దేశాలు భయం గుప్పెట్లో ఇరాన్ వైపు భయంగా చూస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్తో శాంతి చర్చలంటూ రాగం పాడిన ట్రంప్ ఉన్నట్లుండి స్వరం మార్చారు. ఇరాన్తో దౌత్యం ఒప్పందాలు ఇవన్నీ ఇక చాలంటున్నారు ట్రంప్. అణు కార్యక్రమాల విషయంలో ఇరాన్ అనుసరిస్తున్న తీరుపైన ట్రంప్ సహనం నశించింది. అణు ఒప్పందం ఎలా చేసుకోవాలో ఇరాన్కు తెలియదు, వారు తెలివిగా వ్యవహరిస్తే మంచిదంటూ ట్రంప్ గట్టిగానే హెచ్చరించారు. అయితే దీని వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటంటే ఇరాన్ను ఆర్థికంగా సైనికంగా పూర్తిగా నిర్వీర్యం చేయడం. గతంలో మ్యాక్సిమం ప్రెజర్ పాలసీతో ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేసిన ట్రంప్ ఇప్పుడు మరింత కఠినమైన వైఖరికి సిద్ధమయ్యారు. దౌత్యానికి సమయం ముగిసిపోయిందని ఆయన సంకేతాలు ఇస్తున్నారు. ట్రంప్ ఒక వ్యూహకర్త. ఆయన కేవలం మాటలతోనే కాదు, చిత్రాలతో కూడా యుద్ధం చేస్తారు. తుపాకీ పట్టుకొని ఉన్న ఫోటోను షేర్ చేయడం వెనుక ఉన్న అంతరార్థం, నేను చర్చల మేజా వద్ద కూర్చునే నాయకుడిని మాత్రమే కాదు, క్షేత్రస్థాయిలో వేటగాడిని కూడా అని చెప్పడం. ఇరాన్ తన అణు కార్యకలాపాలను ఆపకపోతే అమెరికా నేరుగా సైనిక చర్యకు దిగుతుందని ఈ ఫోటో హెచ్చరిస్తోంది. పశ్చిమాసియాలో అమెరికా మిత్రదేశాలైన ఇజ్రాయెల్ లాంటి దేశాలకు ఇక భరోసా ఇస్తూనే శత్రువులను మానసికంగా దెబ్బతీయడం ట్రంప్ మార్క్ రాజకీయం. మరి వార్నింగ్ తర్వాత ట్రంప్ ఏం చేయబోతున్నాడు? ఇది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇప్పుడు ట్రంప్ ముందు ఉన్న అతిపెద్ద లక్ష్యం ఇరాన్పై మరింత కఠినమైన ఆంక్షలు. ఇరాన్ నుంచి చమురు ఎగుమతులను సున్నాకు తీసుకురావడం, ఇరాన్ అణు కేంద్రాలపై నేరుగా వైమానిక దాడులు చేయడం, ఇరాన్ లోపల అంతర్గత అలజడులను ప్రోత్సహించి ప్రభుత్వాన్ని కూల్చడం. ఇప్పుడు ఇదే ట్రంప్ ముందు అతిపెద్ద ప్లాన్. ఒకవేళ ఈ ప్లాన్ ఫెయిల్ అయినా ట్రంప్ దగ్గర ప్లాన్ బి కూడా సిద్ధంగా ఉంది. అది అమెరికా ప్రతిపాదనలను ఇరాన్ తిరస్కరిస్తే మనం ఎన్నడూ చూడని రీతిలో అమెరికా దూకుడుగా వ్యవహరించబోతుంది. ఇజ్రాయెల్ ఇప్పటికే ఇరాన్పై కన్నేసి ఉంది. ఇప్పుడు ట్రంప్ పచ్చజెండా ఊపితే పశ్చిమాసియా మునుపెన్నడూ చూడని రణరంగాన్ని చూడటం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ ట్రంప్ గన్ పేలితే అది కేవలం ఇరాన్తో ముగిసిపోదు. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకొలుతుంది. ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగితే అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది.